అన్నమయ్య జిల్లాలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. అన్నమయ్య జిల్లా టీడీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రాజు ఆధ్వర్యంలో రక్తదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. యువకులు ఉత్సాహంగా పాల్గొని రక్తదానం చేశారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి లోకేష్ సరైన వ్యక్తి అని జగన్మోహన్ రాజు చెప్పుకొచ్చారు. వినాశనమైనటువంటి రాష్ట్రాన్ని గట్టెక్కించగలిగినటువంటి సామర్థ్యం ఉన్నటువంటి యువ నాయకుడు, యువగళం రథసారథి నారా లోకేష్ బాబు గారి జన్మదిన సందర్భంగా రాజంపేట పట్టణంలో మెగా రక్తదాన శిబిరం ఎన్టీఆర్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతూ ఉంది. ప్రారంభం కాగానే యువత ఎంతో ఉత్సాహంగా ఇందులో పాల్గొంటూ ఉన్నారు. చాలా స్వచ్ఛందంగా యువత ముందుకు వస్తూ ఉన్నారు. ఈ వరవడి చూస్తూ ఉంటే కనుక దాదాపు 500-600 మంది పైగా రక్తం దానం చేసేటటువంటి పరిస్థితి ఉంది. ఈ సందర్భంగా ఈ ప్రోగ్రాంకి సహకరించినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, ముఖ్యంగా స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నటువంటి యువతకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ వరవడి చూస్తూ ఉంటే కనుక ఈ వినాశనమైనటువంటి రాష్ట్రాన్ని ఎంత తొందరగా బంగాళాఖాతంలో కలిపి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలన్నా, అలాగే యువత తమకు కావాల్సినటువంటి ఉద్యోగ అవకాశాలు తెలుగుదేశం పార్టీతోనే వస్తాయి. కాబట్టి తెలుగుదేశం పార్టీని తిరిగి అధికారంలో తెచ్చుకోవడమే మా ధ్యేయం అని చెప్పి ఈ ఉత్సాహాన్ని చూస్తూ ఉంటే కనుక అర్థమవుతుంది. వినాశనమైనటువంటి రాష్ట్రాన్ని గట్టి